ప్రభాకర్ గారు ఒక ప్రశ్న వేశారు. సాహిత్య విమర్శను కళాత్మకంగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుందా? అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే దాన్ని శాస్త్రీయత, ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కవిత్వ విమర్శ పేరుతోటి కవిత్వం వినిపిస్తూ ఉంటారు. మంచి కవిత్వం, ఆ కవిత్వాన్ని వివరించాలి, కవిత్వంలో ఉండే అర్థాలు చెప్పాలి, ఆ అర్థాలకు ఉండే సామాజికతను చెప్పాలి, మొత్తంగా విమర్శ చేయవలసిన పని ఏదో చెయ్యాలి. కానీ విమర్శకులు ఏం చేస్తారంటే ఒక కవిత్వం గురించి వాళ్ళు ఓ కవిత్వం చెప్తారు, అది కళాత్మకంగా. ప్రభాకర్ గారు అట్లాంటి కళాత్మకతను కోరుకుంటున్నారు అని నేను అనుకోవడం. అట్లా కళాత్మకంగా ఉండడం వల్ల సాహిత్య విమర్శకు వచ్చే ప్రయోజనం ఏమి లేదు. అయితే సాహిత్య విమర్శ పరిభాష ఎట్లా ఉండాలి అని చర్చ, అది శాస్త్రమే అయినప్పటికీ ఓ రాజకీయ అర్థశాస్త్రం లాగానో, ఒక ఫిజిక్స్ లాగానో, ఒక మానవ శాస్త్రం లాంటి జార్గాన్ వాటికి ఎట్లా ఉంటుందో సాహిత్య విమర్శ కూడా ఒక శాస్త్రం, ఒక మానవీయ శాస్త్రం కాబట్టి దానిదైనటువంటి పరిభాషతో అది పకడ్బందీగా ఉండాలి. దానిదైన పరిభాషతో అది అందంగా కూడా ఉండవచ్చు. ఎందుకంటే సౌందర్యము, ఉద్వేగాలు, అనుభవాలకు చెందినటువంటి సాహిత్యం గురించి మాట్లాడుతున్నది కాబట్టి వీలైనంత రీడబుల్గా ఉండొచ్చు, వీలైనంత అందంగా కూడా ఉండవచ్చు. కానీ అందంగా, సౌందర్యంగా ఉంటుందా, శాస్త్రీయంగా ఉంటుందని పోటీ వస్తే కవిత్వం గురించి అందమైన కవిత్వం లాగా సాహిత్య విమర్శ ఉండాలంటే సాహిత్యం గురించి లేదా కవిత్వం గురించి శాస్త్రీయమైన పద్ధతిలో విమర్శ ఉంటేనే విమర్శ చేయవలసిన పని చేసినట్టు, లేకుంటే ప్రయోజనమే. ఇది ఇప్పుడు నాకు అడిగిన ప్రశ్నకు వెంటనే అనిపించింది. ఇంకొకటి మేడం గారు, ప్రభాకర్ కూడా ప్రస్తావించారు. అంటే ఎవరైనా మాట్లాడతారేమో సిద్ధమయ్యే లోపు ఒక విషయం చెప్తాను నేను. అంటే సాహిత్య విమర్శ, సాహిత్యానికి ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే చలనాన్ని మిగతా సామాజిక శాస్త్రాల కంటే చాలా అద్భుతంగా, చాలా విలక్షణంగా చలనాన్ని చూపిస్తుంది. కథా నవల సాహిత్యాన్ని మనం పట్టుకున్నప్పుడు సమాజంలో జరిగే చలనం, ఎందుకంటే సమాజము నిరంతరము చలనశీలంగా ఉంటుంది, ఏదో ఒక వేగంతో మారుతూ, అది ఏకముఖంగా అనేక తలాలలో సమాజం చలనంలో ముందుకు పోతూ ఉంటుంది. వాటికి ఉంటాయి. మొత్తంలో భాగంగా టోటల్గా చలనంలో మాకు ఆర్ఎస్ రావు గారు చెప్పేవారు, సామాజిక శాస్త్రాలు ఒక వృత్త కాల అవధిలో ఆ సమాజంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి, ఓ 20 ఏళ్ల కాలంలో, 30 ఏళ్ల కాలంలో, లేదా నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత, లేదా నరేంద్ర మోడీ గారు వచ్చి కార్పొరేటీకరణను వేగవంతం చేసిన తర్వాత, అట్లా ఒక 10 ఏళ్ల కాలమునో 20 ఏళ్ల కాలమునో సాంస్కృతికంగా, రాజకీయంగా, రాజకీయ ఆర్థికంగా సమాజంలో ఏ మార్పులు వచ్చాయి అనే విషయం సామాజిక శాస్త్రాలు చెప్పగలుగుతాయి. కానీ సాహిత్యం అట్లా కాదు, అంతకంటే సూక్ష్మ స్థాయిలో ఒక బిందువు నుంచి మరొక బిందువు, ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్, మానవ జీవితంలో, సమాజంలో వచ్చే మార్పులను మానవ జీవితం ద్వారా, సంబంధాలలో వచ్చే మార్పుల ద్వారా, మానవ వ్యక్తిత్వాలలో, చైతన్యాలలో, ఆచరణలో వచ్చే మార్పులు చిత్రించడం ద్వారా సమాజంలో మార్పులు చాలా సూక్ష్మ స్థాయిలో సాహిత్యం చిత్రీకరిస్తుంది. అట్లాంటి సాహిత్యాన్ని విమర్శించే శాస్త్రమైన సాహిత్య విమర్శ కూడా మిగతా సామాజిక శాస్త్రాల కంటే కూడా చలనాన్ని, చలనంలోని సంక్లిష్టతలని, చలనంలోని పురోగతినే కాకుండా చలనానికి ఉండే అవరోధాలను కూడా, ఆటంకాలను కూడా, కౌంటర్ టెండెన్సీస్ కూడా సాహిత్యంలో నుంచి, సమాజంలో నుంచి సాహిత్య విమర్శ క్యాప్చర్ చేస్తుంది. అట్లా ఒక శక్తివంతమైన సామాజిక శాస్త్రంగా సాహిత్య విమర్శ ఉండగలదు, ఉంటుంది. ఇది మార్క్సిస్ట్ పద్ధతిలో సాధ్యమవుతుంది అని ఆర్ఎస్ రావు గారు చెప్పేవారు. ఆ విషయాలు కాచేని గారు, ప్రభాకర్ గారు ప్రస్తావించారు. సో దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. ఎందుకు సాహిత్య విమర్శ కావాలి అంటే మనం సామాజిక విద్యార్థులుగా,
రాజకీయ కార్యకర్తలుగా, సాంస్కృతిక కార్యకర్తలుగా సమాజంలోని చలనాన్ని గుర్తించడం చాలా ముఖ్యమైన విషయం. ఇది యథాతథంగా లేదు, నిశ్చలంగా లేదు, ఇది మారుతూ ఉంది. ఆ మారుతూ ఉన్నది అని చెప్పడం మాత్రమే కాదు, అది ఏ రీతిగా మారుతూ ఉన్నది, ఏ తీరులో మారుతున్నది, ఏ వేగంతో మారుతూ ఉన్నది, ఎంత జటిలంగా మారుతూ ఉన్నది, దానికి ఆటంకాలు ఏమేమి ఉన్నాయి, వాటిని ఎట్లా అధిగమిస్తూ ఉన్నది, లేకుంటే ఎట్లా ఓడిపోతుంది, ఇలాంటి విషయాలు కూడా మనం సమాజంగా అధ్యయనం చేయడానికి కూడా సాహిత్య విమర్శ మనకు